అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు కలుగునుగాక. ప్రతిదినము ఇదే సమయమునకు ఈ కార్యక్రమను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనము. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా, నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడవలసిన మాటలన్నిటినీ కూడా ముచ్చటించమని అడుగుచూ ఉన్నాము. నీ మాటలు వినాలని ప్రభువా నీ బిడ్డలు నేనును ఆశపడుచూ ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవే గనుక జీవము కలిగినటువంటి నీ మాటలను ప్రభువా నాయన మాకు వినిపింపు దయచేసి నడిపించుమని తండ్రి, నీ బిడ్డల పట్ల మహిమ కార్యాలను జరిగించుమని కావలసినటువంటి వర్తమానమును తండ్రి నీ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. అందరికీ మరణాత. మరి ఈ ప్రాముఖ్యమైన సమయములో చక్కని వాక్య వర్తమానంలోనికి మనం వెళుతూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించారు, స్వస్థత కార్యాలు జరిగించారు. చనిపోయినటువంటి వారిని కూడా ఆయన బ్రతికించినటువంటి సందర్భాలు మనం అందరం కూడా బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. ఆయన శరీరధారిగా సేవా పరిచర్యలో ఉన్నటువంటి ఆ సమయంలో ఆయన చేసినటువంటి ఒక అద్భుతం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ అద్భుతం ద్వారా మన జీవితంలో కూడా ఇలాంటి అద్భుతము జరగాలని ఈ వాక్యాన్ని మరి మీకు చెప్పాలని ఆశపడుచు ఉన్నాను. ఏమిటి ఆ అద్భుతము అంటే కనుక, ఆయన సంచారము చేస్తూ ఇక్కడ 31వ వచనం నుంచి మనం చూసినట్లయితే కనుక, తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము నొద్దకు వచ్చాను. అంటే ఇప్పుడు చదువుతున్నటువంటి లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అద్భుతము గలిలయ అనేటటువంటి సముద్ర తీరమున జరిగినటువంటి అద్భుతము. ఇక్కడ ఎలాంటి అద్భుతాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు అంటే కనుక, ఒక వ్యక్తి కంట చెవుడు అలాగే నత్తి అనగా మాటలు సరిగా రావు, అలాగే చెవుడు కూడా ఉంది ఆయనకి. అలాంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 32వ వచనం చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయం 32వ వచనము. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. అంటే వచ్చినటువంటి ఆ వ్యక్తికి మాటలు సరిగా రావు అనగా నత్తివాడు, అంత మాత్రమే కాదు మరి సరిగా వినపడదు అనగా చెవుడువాడు. 2 రకాల సమస్యలతో మరి ఆ వ్యక్తి ఉన్నాడు. అతన్ని తీసుకొచ్చి కొంతమంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకుంటూ ఉన్నారు. అయ్యా, వీడిని బాగు చెయ్యయ్యా, నీ చేతులు ఈయన మీద ఉంచయ్యా అని చెప్పి ఆయన్ని ప్రాధేయపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యము చాలా చిత్రంగా ఇక్కడ రాయబడింది. ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే ఆ వ్యక్తిని అనగా చెవుడు నత్తి కలిగినటువంటి ఆ వ్యక్తినంట ఏకాంతముగా తీసుకుని వెళ్ళి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క చెవుల్లోనికి ఆయన వేళ్ళు పెట్టినట్టుగా. అలాగే రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక మరి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. ఎప్పుడైతే ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు పలికారో అంతటా వాని చెవులు తెరవబడ్డాయి అని చెప్పి ఇక్కడ
మరి స్పష్టంగా వాక్యములో ఉంది. అంత మాత్రమే కాదు, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. అనగా చెవుడు పోయింది, నత్తిపోయింది, చక్కగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు, చక్కగా వినగలుగుతూ ఉన్నాడు. రెండు రకాల కార్యాలు ఒకేసారి దేవాది దేవుడు జరిగించినట్టుగా గొప్ప అద్భుతాన్ని అక్కడ మనము చూస్తూ ఉన్నాము. గలిలయ సముద్ర తీరాన యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యము. మరి ఈ కార్యాన్ని చూచిన వారందరూ కూడా నిజముగా అపరిమితముగా ఆశ్చర్యపడినట్టుగా అక్కడ రాయబడింది. చదువుదాం ఒకసారి ఆ వచనాన్ని, 37వ వచనము. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు వినునట్లుగాను, మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని అపరిమితముగా ఆశ్చర్యపడెను. అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. యెషయా ప్రవక్త ముందుగానే చెప్పినటువంటి ప్రవచనం ఒకటి ఉంది. దాదాపుగా క్రీస్తు పూర్వం 742వ సంవత్సరంలో చెప్పబడినటువంటి ప్రవచనం అది. ఏలయనగా మనకు శిశువు పుట్టిన, మన కుమారుడు అనుగ్రహింపడిన, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడును అనే ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే మరి దాదాపుగా క్రీస్తు పూర్వం 742వ సంవత్సరములో ప్రవచించినటువంటి ప్రవచనము. అక్కడ ఉన్నటువంటి మాట, ఆయన ఆశ్చర్యకరుడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారిని మనం గమనించినట్లయితే కనుక, ఆయన్ను మనము పరిశీలన చేసి ఆయన కనుక మనం చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడే. ఆయన జీవితంలో ప్రతి కార్యము కూడా ఆశ్చర్యకరమైనటువంటి కార్యమే. ఆయన మనము ఏ కోణములో చూసినా కానీ ఆయన ఆశ్చర్యకరుడే. ఆయన పుట్టుక విధానము ఆశ్చర్యకరమే, ఆయన జీవించినటువంటి విధానము ఆశ్చర్యకరమే, ఆయన పడినటువంటి శ్రమలు, ఆయన పొందుకున్నటువంటి సమస్యలు, శోధనలు, ఇవన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ముందుగానే దేవాది దేవుడు మరి ముందుగానే పరిశుద్ధ గ్రంథములో రాయించడం జరిగింది. అనగా ప్రవచనాలు ముందుగా చెప్పబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే 4000 సంవత్సరాల క్రితమే ప్రవచనాలన్నీ కూడా ముందుగా చెప్పబడ్డాయి. ఆయన పేరు గురించి, ఆయన చేసే పని గురించి, ఆయన ఏ ప్రాంతంలో ఆయన పుట్టబోతున్నాడో రక్షకుడు, ఇవన్నీ కూడా ముందుగానే ఆయన జన్మించక ముందే ఆయన చేయబోతున్నటువంటి కార్యాలన్నీ కూడా దేవుడు రాయించాడు. ఆయా సమయాల్లో ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు రాయించి పెట్టాడు. లేఖనాలలో ఏదైతే రాయబడిందో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్పు గావించాడు. గనుకనే మనము గమనించాలి, ఆయన జీవితం అంతా కూడా ముందుగా చెప్పబడినటువంటి జీవితం, అనగా లేఖనాల ద్వారా నెరవేరినటువంటి కార్యమే. అందుకనే ఆయన ఆశ్చర్యకరుడే. ఇప్పుడు ఆశ్చర్యకరుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యానికి అపరిమితముగా ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. ఇది ఒకటా, ఎన్ని అద్భుతాలు జరిగించాడో ఆయన, ఎన్ని సూచక క్రియలు జరిగించాడో గమనించవలసిన వారమై ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఆయన ఒక మాట పలుకుతూ ఉన్నాడు. ప్రజలందరూ ఏమన్నారంటే, అయ్యా నీ చేతులు ఉంచయ్యా వాడు బాగుపడతాడు అంటే ప్రభువారు అలా చేయలేదు. ప్రభువారు అంటున్న మాట ఏమిటో తెలుసా? ఆకాశం వైపు కన్నులెత్తి ఎఫతా అని పలుకుతూ ఉన్నాడు. దానికి అర్థం ఏమిటంటే తెరవబడును. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదాం ఒకసారి 34వ వచనం. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంటే మూతపడిపోయినటువంటి వాని చెవులు, అలాగే సరిగా మాటలు రానటువంటి ఆ నాలుక రెండు కూడా తెరవబడాలని యేసుక్రీస్తు ప్రభువారు పలికిన వెంటనే మోగపోయినటువంటి వాని నాలుక సడలింపులోనికి వచ్చింది, కదిలికలేనటువంటి వాని నాలుక కదిలింపులోనికి వచ్చింది, మాటలేని వాడు మాటలు పలికాడు. అలాగే మూతపై ఉన్నటువంటి చెవులు ఎప్పుడైతే ఎఫతా అనేటువంటి మాట పలికింపడిందో వెంటనే ఆ చెవులు తెరవబడ్డాయి. అప్పటి నుంచి వినుకుడి శక్తి వాడికి వచ్చింది, మాట్లాడే శక్తి వానికి వచ్చింది, అద్భుతము జరిగింది. అంటే ఎఫతా అనేటటువంటి మాట చాలా అద్భుత కార్యాన్ని జరిగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఎఫతా అనేటటువంటి మాట మన జీవితంలో కూడా దేవుడు పలకాలి. ఏ ఏ విషయాల్లో పలకాలో మనము వాక్యముఖముగా మనము చూడవలసిన వారమై ఉన్నాము. ఎఫతా అనగా తెరవబడునుగాక అని పలుకుతూ ఉన్నాడు. అవును, ఆయన తెరిస్తే మూసేవాడు ఎవరు లేదండి. ఆయన తెరువుగా మూయేవాడు లేడు, ఆయన మూయగా తెరిచేవాడు లేడు. మరి మన జీవితాల్లో ఎఫతా అనేటటువంటి మాట ఖచ్చితముగా ఆయన పలకవలసిన సందర్భాలు ఉన్నాయి. ఏ ఏ సందర్భాల్లో ఆయన ఎఫతా పలకాలో ఈరోజు మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవుని మహిమ కలుగును గాక.
మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆదికాండం 7వ అధ్యాయం మనం గమనించినట్లయితే నోవాహు జలప్రలయ విషయంలో ఆయన ఆకాశ తూములను విప్పివేశాడు, అనగా ఆకాశాన్ని తెరిచాడు. ఆయన ఎవరైనా మూయగలిగారా అంటే మూయలేకపోయారు. దాదాపుగా 40 రాత్రులు పగలు ప్రచండ వర్షము కురిసింది, ఆకాశానికి చిల్లు పడిపోయినట్టుగా అయిపోయింది. అనగా ఆకాశాన్ని తెరిచాడు, ఎవరు కూడా మూయలేకపోయారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఆయన తెరవగా మూయవాడు ఎవరు లేరు, అలాగే ఆయన మూయగా తెరవచువాడు ఎవరు లేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. జలప్రలయ విషయంలో ఇక ఎవరు కూడా దాన్ని మూయలేకపోయారు. అంత మాత్రమే కాదు, ఓడలో ఉన్నవారు మాత్రమే బ్రతికిపోయినట్టుగా రాయబడింది. అలాగే ఏలియా కాలంలో మనం గమనించినట్లయితే కనుక వర్షము రాకుండా 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని ఆయన మూసివేసేశాడు, ఎత్తడిగా చేసి వేసినట్టుగా రాయబడింది అంటారు పెద్దలైనటువంటి వారు. ఆకాశాన్ని మూసేశాడు, ఆకాశాన్ని మూసాడు. 3.5 సంవత్సరాలు వర్షము లేదు. అంటే ఆయన మూయగా తెరిచేవాడు లేడు. అంత మాత్రమే కాదండి, గర్భాలను కూడా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే శారమ్మ గర్భాన్ని మూసింది ఆయనే, మరలా తెరిచింది ఆయనే. రిబకామ గర్భము కూడా అంతే. ఇసాకు ప్రార్థన చేయగా ఆ ప్రార్థనను ఆలకించి అంగీకరించి దేవాది దేవుడు రెప్పగా గర్భాన్ని తెరిచాడు. అలాగే హన్నా గర్భము మూయబడినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. అన్న ఎలుగెత్తి ప్రార్థన చేయగా, తన కన్నీటిని కార్చగా, తన ఆత్మను కుమ్మరించగా దేవాది దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, చక్కని సమూయేలు దానముగా ఇచ్చాడు. మూసిన దేవుడే తెరుస్తూ ఉన్నాడు, అనగా ఆయన మూయగా ఎవరు తెరవలేరు, ఆయన తెరవగా ఎవరు మూయలేరు. ఇది మనము గమనించవలసినటువంటి మాట. అలాగే నూతన నిబంధన గ్రంథములో ఎలిజబెత్ గర్భాన్ని కూడా ఆయన తెరిచినట్టుగా రాయబడింది. ఇవన్నీ కూడా అంటే గర్భఫలము కూడా ఆయన ఇచ్చే బహుమానమే. దీంట్లో ఏమాత్రము కూడా మనము సందేహపడక్కల్లా. మందులు వాళ్ళ గర్భఫలం అంటారు, డాక్టర్ వాళ్ళ గర్భఫలం కాదండి. దేవుడు ఆజ్ఞ లేనిది ఎవరు కూడా ఈ భూమి మీదకి రాలేరు, ఆయన ఆజ్ఞ లేనిది ఎవరు కూడా వెళ్ళలేరు. ఈ మాత్రం మనం గమనించవలసిన వారమై ఉన్నాము. ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడు ఆజ్ఞ లేనిదే గర్భఫలము రాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు, దానిని ఎవడును వేయనేరడు. ఆయన తలుపు తీశాడు, ఎవరు కూడా వేయలేరు. ఒకవేళ మూస్తే ఎవ్వరూ తెరవలేరు. దేవుని మహిమ కలుగును గాక. మరి అపోస్తలుడైన పౌలు విషయమై ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి పని చేశాడో మనం అందరం కూడా ఎరిగిన వారమై ఉన్నాము. సౌలుగా ఉన్నప్పుడు యూదా మత ప్రవిష్టుడుగా ఆయన ఉన్నాడు. యూదా మతం అంటే ఆయనకు చాలా ఇష్టము. ఆ మత సిద్ధాంత ప్రకారం ముందుకు సాగాడు. క్రైస్తవులు లేకుండా చేయాలనేటువంటి నినాదంతో ముందుకు సాగిపోతున్నటువంటి ఆ యొక్క సౌలును దేవుడు ఆయనకున్నటువంటి కంటికున్నటువంటి పొరలను రాల్పేసి పౌలుగా మార్చివేశాడు. ఎంత అద్భుతం అంటే అపోస్తులుగా పిలువబడ్డాడు. అంత మాత్రమే కాదండి, క్రీస్తు పనిలో బలమైనటువంటి సాధకంగా వాడబడినటువంటి వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు మనం చూస్తూ ఉన్నాము. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయినా నాకు శ్రమ అనేటటువంటి అనుభవంలోనికి ఈ పౌలు గారు నడిపింపబడ్డారు. కేవలం ఒకటే కారణము, ఆయన కంటికి ఉన్నటువంటి పొరలు రాలిపోయాయి, అనగా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అప్పుడే ప్రభు స్వరాన్ని ఆయన వినగలిగాడు, ప్రభువుని ఆయన చూడగలిగాడు. ప్రభు వాక్కును పట్టుకుని ఆయన దేశ సంచారము చేశాడు. అనేక చోట్లకు ఆయన వెళ్ళి ప్రకటించినట్టుగా ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి, ఎంతో బాధపడ్డాడు, శరీరం నలుగొట్టబడింది, ఎంతగానో గాయాలు పొందుకున్నాడు, అవమానం పొందుకున్నాడు. జైల్లో వేసి కొట్టేశారు, ఆయన్ని చెరసాల్లో బంధించారు. అయినా కానీ ఎక్కడా కూడా రాజీ పడలేదండి. అది పౌలు గారి యొక్క గొప్పతనం. అద్భుతమైనటువంటి పత్రికలు రాయగలిగాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత. ఎలా మార్చబడ్డాడంటే మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, కంటికి పట్టినటువంటి పొరలు రాలిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నీకు నాకు పట్టినటువంటి ఆ పొరలు రాలాలి అంటే యెఫ్తా అనేటటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు పలకాల్సిందే మన జీవితంలో. అడుగుదాము దేవుణ్ణి, దేవా నా కన్నుల విషయమై యెఫ్తా అనే మాట పలుకు తండ్రి అని అడుగుదాం. అలా అడిగితే నేనే అనేటటువంటి గర్వముతో కూడినటువంటి మాట అనేటటువంటి పొర ఏదైతే ఉందో అది రాలిపోద్ది. అంత మాత్రమే కాదు, ఈర్ష, అసూయ, కోపము, ద్వేషము, దూషణ, పగ,
ఇవన్నీ కూడా మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసేవిగా ఉన్నాయి. ఇవన్నీ రాలిపోవాలి, ఇవన్నీ పోవాలి అంటే మన మనోనేత్రాలు తెరవబడాలి. అంటే యెఫ్తా అనే మాట మన జీవితంలోనికి రావాలి. ఆయన పలకాలి. ప్రభు మన జీవితంలో పలికితే ఖచ్చితంగా మన నేత్రాలు తెరవబడతాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. అలా తెరవబడితే ఏం జరుగుతుంది పాస్టర్ గారు అంటే కనుక, అలా తెరవబడితే అద్భుతమైనటువంటి విషయాలు మనం గ్రహించుకోగలుగుతాం. చూద్దాం 119వ కీర్తన 18వ వచనం. అలా తెరవబడితే ఏం జరుగుతుంది? 119వ కీర్తన నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు, ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము, నా కన్నులు తెరువుము. రైట్. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులు చూడాలంటే, అనగా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నీవు చూడాలి అంటే కనుక నీ యొక్క మనోనేత్రాలు తెరవబడాలి, నీ కన్నులు తెరవబడాలి. అంటే నీ కన్నులు తెరవబడితే ఖచ్చితముగా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు మనము చూడగలుగుతాము. అంటే మనము గ్రహించుకోగలుగుతాము. ఆశ్చర్యమైన విషయాలు మనం గ్రహించుకోగలిగితే మన జీవితంలో ఆనందం కలుగుతుందండి. మన జీవితంలో ఆనందం కలిగితే ఆరాధన మనము చేయగలుగుతాము. అంటే ఒక పని జరిగితే ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. మనకు వాక్యం సరిగా అర్థం కావట్లా, దేవుని వాక్యం మనం చదివినా గ్రహించుకోలేకపోతున్నాం. కారణం ఏమిటంటే నీ మనోనేత్రాలు ఇంకా నువ్వు తెరవబడలా, వెలిగించబడలా. కాబట్టి నువ్వేమని ప్రార్థన చెయ్యాలంటే, అయ్యా ఇదిగో నా కన్నుల విషయమై, నా నేత్రాల విషయమై యెఫ్తా అనే మాట పలుకు ప్రభువా అని నువ్వు అడగలిగితే ఖచ్చితంగా ఆయన పలుకుతాడు. అప్పుడు నీ మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు వాక్యం చదువుతా ఉంటే వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు నీకు అర్థమవుతాయి. అలా అర్థమైతే నీ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోద్ది. అప్పుడు నువ్వు ఆరాధన చేస్తావు, ఎంతో ఆనందంగా చేస్తావు ఆరాధన. ఆశ్చర్యకరమైన సంగతులు నీకు అర్థమవుతాయి. రెండవదిగా మనం గమనిస్తే ఆనందం కలుగుతుంది, ఆరాధన చేస్తావు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? నీ కన్నుల విషయమే యెఫ్తా అని పలుకు ప్రభువా, నా కన్నుల విషయమే పలుకు ప్రభువా అని మరి ప్రార్థన చేద్దాం. అలాగే రెండవదిగా మనం గమనించినట్లయితే యెఫ్తా అనేటటువంటి మాట ఆయన మన జీవితంలో పలికితే గనక దేవుని కాపుదల ఏంటో మనం గ్రహించుకోగలం. ఒకటి పరిశుద్ధ గ్రంథం మనకు అర్థమవుద్ది, రెండవది ఆయన కాపుదల ఏంటో మనము గ్రహించుకోగలం. దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, ఇశ్రాయేలు దేశం మీదకండి సిరియా రాజు ఒకానొక సమయంలో, అనగా ఎలీషా అనేటటువంటి దైవజనుడు ఉన్నటువంటి కాలములో యుద్ధానికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎన్నో పన్నాగాలు వేస్తూ ఉంటాడు సిరియా రాజు ఇశ్రాయేలు దేశం మీదకి. అలాంటి సమయంలో సిరియా రాజు వేసేటటువంటి ప్రతి ప్లాను కూడా ఈ సిరియా దేశంలో ఉండి ప్లాన్ వేస్తూ ఉంటే, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఎలీషా అనేటువంటి ప్రవక్తకు అక్కడ రాజుగారు వేసే ప్రతి ప్లాను కూడా ఇక్కడ ఎలీషా ప్రవక్తకి తెలిసిపోతూ ఉంటుంది. ఎలా తెలిసిపోతుందంటే దైవజ్ఞానం, దేవుడిచ్చినటువంటి ఆత్మది కనుక ప్రతి విషయాన్ని గ్రహించుకుంటాడు. మొత్తం మీద యుద్ధము చేయడానికి వారు బయలుదేరుతూ ఉంటే రాజుగారికి సమాచారం అందిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు రాజుతో చెప్తూ ఉంటాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, పలానా చోటకి యుద్ధంకి వస్తున్నారు కాబట్టి అక్కడికి మీరు వెళ్ళొద్దు అనేటువంటి సమాచారం అందిస్తూ ఉంటారు. అలా అందించినటువంటి ఆ సమయంలో మొత్తానికి ఏదేమైనా కానీ మరి ఇశ్రాయేలు దేశం యొక్క రాజు జాగ్రత్త పడిపోతూ ఉంటాడు. అలా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ యుద్ధము సక్సెస్ కాదు. మొత్తం మీద తప్పించుకుంటూ ఉంటారు ఇశ్రాయేల్ దేశం వాళ్ళు. ఈలోపు సిరియా రాజు అనుకుంటాడు కదా, మొత్తం మీద ఈ ప్లాన్ అంతా కూడా మనలో ఎవరో లీక్ చేసేస్తున్నారు అని చెప్పి ఒక మీటింగ్ పెట్టి ఎవరు ఎలా లీక్ చేస్తున్నారు అసలు అని చెప్పి అడిగితే, అప్పుడు కొంతమంది చెప్పిన సమాచారం ఏమిటంటే, రాజా మనలోంచి ఎవరో కూడా సమాచారం బయటకు తీసుకెళ్ళట్లేదు, ఆ ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, మీరు ఇక్కడ ఏమనుకున్నా కానీ అక్కడ ఆ ప్రవక్తకి తెలిసిపోతుంది, ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్త ఆయన అని చెప్పి మరి ఆ యొక్క సిరియా రాజుకి వీళ్ళందరూ చెప్తే అప్పుడు సిరియా రాజు అంటాడు కదా, సరే అయితే ఒకసారి అతను పట్టుకొచ్చేయండి అని చెప్పి కొంత సైన్యాన్ని పంపిస్తే ఆ సైన్యం అంతా కూడానండి మరి ఎలీషా గారు ఉన్నటువంటి ఆ గృహం దగ్గర చుట్టూ తెల్లవారుజామున చుట్టూ వాళ్ళు వచ్చి కట్టడి చేసేస్తారు. సరిగ్గా అదే సమయంలో మరి ఎలీషా గారి యొక్క శిష్యుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి వస్తుల్లోకి చాలా రథాలు అలాగే సైన్యము ఇంటి చుట్టూ కట్టడి చేసి ఉంటాడు. ఈ లోపలికి వెళ్ళి గురువు గారితో చెప్తాడు, అయ్యా మరి ఇలాగ సిరియా రాజు సైన్యం పంపించాడు, మనల్ని తీసుకువెళ్తాడేమంటే అప్పుడు ఈ యొక్క ఎలీషా గారు చెప్పినటువంటి మాట చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 6:15. దైవజనుడైన అతని పనివాడు
పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల ఆ, సైన్యము పట్టణమును చుట్టుకొనిట కనబడెను. అంతటా ఆ, అతని పనివాడు అతని పనివాడు అయ్యో అయ్యో నా ఏలినవాడా నా ఏలినవాడా మనము ఏమి చేయుదుమని ఆ, ఆ దైవజనునితో అనగా అనగా అతడు భయపడవద్దు మన పక్షమునున్న వారు ఆ, వారికంటే వారికంటే అదుకులై ఉన్నారు అని చెప్పాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. మరి అధికులై ఉన్నారు అని చెప్తా ఉన్నారంటే ఈయనకి ఏం కనపడతలేదు, ఈ శిష్యుడికి ఏం కనపడతల్లా. అంటే ఎలీషా గారికి కనపడుతున్నారా అధికులు అంటే గనక చూద్దాం. 6:17 చదువుతుంది సార్. యెహోవా వీడు చూచునట్లు అప్పుడు ఎలీషా గారు ఒక ప్రార్థన చేస్తున్నారు. దయచేసి వీని కండ్లను తెరువమని, వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఒక రకంగా చెప్పాలంటే వచ్చినటువంటి సైన్యము సిరియా సైన్యము కంటే అధికమైన సైన్యము దేవాది దేవుడు వారి చుట్టూ పెట్టాడు. ఇది ఎలీషా గారికి కనబడుతుంది, ఎందుకంటే ఎలీషా గారి యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. కానీ ఈ శిష్యుడుగా ఉన్నటువంటి గెహాజీ యొక్క నేత్రాలు తెరవబడలేదు కాబట్టి ప్రార్థన చేశాడు ఎలీషా. చేసిన వెంటనే వారి నేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు చూచాడండి సైన్యాన్ని. కాబట్టి మన చుట్టూ దేవుడు దేవదూతలను కాపుదలగా పెట్టాడు. ఇవన్నీ మనకు కనపడాలంటే కనుక ఖచ్చితంగా మన మనోనేత్రాలు తెరవబడాలి. అలా తెరవబడాలంటే మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. యెఫతా అనే మాట నా కనుల విషయం పలుకు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా ఆయన కాపుదల మనం చూస్తాము. మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయడం ద్వారా యెఫతా అనే మాట మన కళ్ళ విషయమే ప్రార్థన చేస్తే మనము ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తిని మనము చూస్తాము. అనగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆశ్చర్య కార్యాలు మనము చూడగలుగుతాము. రెండవదిగా దేవుని కాపుదల మనం చూడగలుగుతాం. కాబట్టి యెఫతా అనేటటువంటి మాట మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రార్థన మనము చేయాలి. అలా చేస్తే మన జీవితాలు ఆశీర్వాదం పొందుకుంటాయి. దేవుని మహిమ కార్యాలను మనము చూడగలుగుతాము. ఆయన ఆశ్చర్య కార్యాలను మనము చూడగలుగుతాము. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా మహిమగల దేవా ప్రేమ స్వరూపి మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. అవును తండ్రి, మూతబడినటువంటి ప్రభువా నాయన వీరి బ్రతుకులలో తండ్రి నాయన యెఫతా అనేటటువంటి మాటను ప్రభువా నాయన పలికి వీరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రభువా శోధనను తొలగించండి ప్రభువా నాయన. నిన్ను చూడలేనటువంటి నేత్రాలై ఉన్నాయి కనుక నిన్ను చూచే నేత్రాలుగా ప్రభువా నాయన బిడ్డల జీవితాలను మలచమని యెఫతా అనేటటువంటి మాటలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. ఇదిగో మరి నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి ప్రభువా ఆ శాంతిని తొలగించండి ప్రభువా. ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రభువా తొలగించండి. ఇదిగో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ఆర్థిక పరముగా ప్రభువా నలిగిపోతున్నటువంటి బిడ్డలు ప్రభువా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు దేవా. వారి యొక్క తండ్రి అప్పుల బాధలని కూడా తొలగించండి. వ్యాధులతో బాధపడుతున్నారు, సమస్యలతో బాధపడుతున్నారు, శోధనలో ఉన్నారు. అవన్నిటినీ కూడా తండ్రి తొలగించు వేసి నూతన కార్యాలని బిడ్డల పట్ల జరిగించుమని మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి, సంఘస్థులందరికీ వందనాలండి. అయితే వాళ్ళకి 15 రోజుల నాడు నేను సన్నిధికి వచ్చానండి. సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. ఆ నైట్ అయితే మా అక్కగారికండి గుండె ఆట వచ్చండి, నాకు కంటేసారండి. 2 నెలలు అయింది. ఓ నెలల పాప. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి, సంఘస్థులందరికీ వందనాలండి. అయితే వాళ్ళకి 15 రోజుల నాడు నేను సన్నిధికి వచ్చానండి. సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. ఆ నైట్ అయితే మా అక్కగారికండి గుండె ఆట వచ్చండి, నాకు కంటేసారండి. 2 నెలలు అయింది. ఓ నెలల పాప గారి ఇంటికాడ ఉండి మళ్ళీ 2వ నెల వద్దులోకి ఇంటికి వచ్చేసిందండి. వచ్చేసి ఇంకా చేసుకుని ఓపు లేక తిండి కూడా కట్టేసిందండి. కట్టేస్తే షుగర్ ఉందండి ఎక్కువగాని. షుగర్ కంట్రోల్ అయ్యేది కాదు, ఇది కంట్రోల్ అయ్యిందండి. షుగర్ డౌన్ అయిపోయిందండి. డౌన్ అయిపోతే రేతి తెలవాలన్నట్టు చిన్న అబ్బాయి మా అక్కగారు ఇంకా మా అడ్డు చుట్టూ అటు ఇటు తిరిగేస్తుండే అండి. మా అబ్బాయి మా అటు ఇటు మామూలుగా పడుకోబెట్టింది ఇలా తిరిగేస్తున్నట్టండి. తిరిగేస్తే కంగారు వచ్చేసి అందరికీ ఆ ఇద్దరు కాడ అందరికీ వాళ్ళ అన్నయ్య అయితే అమలాపురంలో ఉంటాడండి. మాకు వాళ్ళ చెల్లి గారికి అందరికీ మా అన్నయ్య గారికి అందరికి ఫోన్ చేసారంటండి. అనేదట్లో మాకేం తెలియదు. వెళ్ళికొచ్చాక మాకు మా మేనవాళ్ళు మాకు ఫోన్ చేసిందండి. అయితే మా అక్కకి బాగోలేదంట బాగానే. మా అమ్మది వెళ్ళిపోయారు, మా పెద్దమ్మది అందరూ వచ్చేసారు అని చెప్పిందండి. అప్పటికప్పుడు నేను మళ్ళీ ప్రయాణం అయ్యి ఆగెళ్ళానో నాకు తెలియదండి. అప్పుడైతే డాక్టర్ గారు పక్కన డాక్టర్ గారి నుంచి కేకెత్తండి. డాక్టర్ గారు
కొంచెం పంచదార వేయమని, ఎక్కువగా పంచదార వేసామని షుగర్ డౌన్ అయిపోయిందని చెప్పారంటండి. షుగర్ డౌన్ అయిపోయిందంటే 2 మాటలు ఇంత గుప్పుడు పందారు నోట్లో వేసేసాను, ఒక ఇంజక్షన్ చేశారంటండి. గ్యాస్ పొట్ట ఇలా పెరిగిపోయిందంటండి ఎక్కువగాని. పెరిగిపోతే గ్యాస్ పిల్ల అది వేసారండి. నేను ఎదురుకి ఎలా పడితే అలాగ ఉన్నారండి. అయితే వాళ్ళు ఇక్కడ తబులభిషేకం చేశారు కదండి, చేశారండి. ఆ తబులభిషేకం నేను పట్టుకుని వెళ్ళానండి. వెళ్ళి సిలువులు అవి వేసి ప్రయత్నం చేసామండి. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారండి. డాక్టర్ మొన్నటి తీసుకెళ్తాం, హాస్పిటల్ తీసుకెళ్తామండి. ఆదివారం అని డాక్టర్లు ఉండరు. సోమవారం పొద్దున్నే తీసుకెళ్తాండి. ఇంత దూరం మీరు తీసుకురావద్దు, అక్కడే ఎవరినైనా చూపించుకోండి, ఇంత దూరం తీసుకురావద్దు అని చెప్పారండి. మందులు రాసి ఇచ్చారండి నెలలకి. ఈ సంవత్సరం దేవుడు దీవించింది. మీరు శాలకు వచ్చి అంశం పెట్టువనగా వీరి అక్కగారి విషయంలో దేవుడు అద్భుత కార్యం చేసి ఉన్నారు. హార్ట్ విషయంలో ఎంతో ప్రమాదం అయింది. ఆ కుమార్తెను దేవుడు స్వస్థపరిచి ఇప్పుడు ఆరోగ్యవంతురాలుగా నిలబెట్టారు. ఈ సాక్ష్యంను దేవుడు దీవించును గాక. మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతుంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.